సిద్ధపరచునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు కలిసి చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధిగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మరొక మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము కలిసి చదువుదాం. మొదటి భాగం మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము మొదటి భాగం మాత్రమే చదువుదాం. అపవాదికి చోటు. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవా, వందనము చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతములు చేయు దేవుడు, ఆశ్చర్యకారులు జరిగించు దేవా, నేటి దినమును కూడా మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నారు. మేము చనిపోయి ఉన్నట్టే, మట్టిలో కలిసి ఉన్నట్టే మీ నామం మా నోట ఉండేది కాదు, మిమ్మల్ని కీర్తించేవారము కాము. అయితే ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు సమీపంగా ఉండి మా ఆయుష్కాలం పొడిగించి మమ్మల్ని రక్షించిన దేవుడు కనుక నేటి దినమును కూడా మీ ప్రజలుగా, మీ స్వాస్థ్యముగా మీ ఇంట్లో కనబడడానికి, మీ బల్ల చుట్టూ, మీ వాక్యం చుట్టూ ప్రభు చేరి రాగలుడుకు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ఆశీర్వాదకరమైన ఈ సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాను. ఆయన మమ్మల్ని సమీపస్తులుగా చేశారు, నన్ను కూడా సమీపస్తులుగా చేశారు. నన్ను రక్షించిన దేవుడు ప్రభువా, మరి లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నటువంటి వాడిని, దేనికి పనికిరాని వాడిని ప్రభువా, మరి బంధువులకు, స్నేహితులకు, ఇంటి వారికి, తల్లిదండ్రులకు ఎవరికి పనికిరానటువంటి స్థితిలో పారవేయబడినటువంటి నన్ను మీరు వెతికి రక్షించి మీ ఇంట్లో చేర్చుకున్నారు. రాజులని యాజకి సమూహంగా చేశారు. జీవం గల దేవుని సేవకునిగా, మీ దాసునిగా, మీ చేతిలో వాడబడే పాత్రగా మీరు నన్ను కూడా ఎన్నుకొని మీ రక్తం బట్టి నన్ను పరిశుద్ధపరిచారు. ప్రభా, మరి ఇట్టి స్థితి గలవారు ధన్యులని నేటి దిన ఈ స్థితిని నాకు కలిగించిన నా దేవునికి నేనేమి చెల్లించగలను నాయన. ప్రభా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని తిని త్రాగి ఆధిక్యత నాకు కలిగించారు. తిని త్రాగి మీ మరణాన్ని ప్రచురించువానిగా మీరు నన్ను ఏర్పరచుకున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయోగ్యంగా పాలు పొందకున్నట్లుగా నన్ను సిద్ధపరచండి. బోధించి భ్రష్టుడనైపోకుండా నన్ను కూడా మరి ఒకసారి నూతనపరచండి. బోధించినంత మాత్రమున ప్రభా, మరి అతిశయంగా ఉండకున్నట్లుగా బోధించిన నేను దానికి తగినట్లుగా బ్రతకడానికి నాకు కూడా నేర్పించండి. వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ పాదం చెంత పెడుతున్నాం. మమ్మల్ని దునమాడండి, పరిశుద్ధపరచండి. అయోగ్యముగా పాలు పొంది అపవాదికి చోటిచ్చి ప్రభా, దారి తప్పిపోయే వారు ఉండకున్నట్లుగా మమ్మల్ని మరోసారి నూతన పరచమని ఈ వాక్యానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వీడారా ఉదయకాల సమయంలో మరి ప్రతి ఆదివారము మన ఈ విధంగా దేవుని వాక్యము యొక్క వెలుగులో మనను పరీక్షించుకునేటువంటిది మనము అలవాటు చేసుకున్నాం. వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకొని చక్కబెట్టుకొని చూడండి. ప్రతి దినము మరి మనం వంటగదిలోకి వెళ్ళినప్పుడు అన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా, రాత్రి కడిగి పెట్టింటాం, అయినా మరలా ఉదయకాలం లేచి శుభ్రంగా ఉన్నాయా లేదా, పాత్రలు, ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అని మనం సరి చేసుకొని మనము పని ఆరంభిస్తాం. ఒక విశ్వాసిగా నీవు నేను కూడా వీడారా మన దినాన్ని అలాగున ప్రారంభించాలి అని మనం తెలుసుకోవాలి. ఆదివారం మాత్రమే కాదు పీడారా, మనము సరి చేసుకునేటువంటిది అనుదిన జీవితంలో అభ్యాసం చేసుకోవాలని కూడా చెప్పబడుతుంది. అందుకనే మీరు చదవని మాట చూడండి. 11వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చదివాము చూడండి, ఒక మాట చూడండి. కాబట్టి చాలు. ఎందుకు అయోగ్యత వస్తుంది అంటే, అయోగ్యత ఎలా వస్తుంది? మనం యోగ్యము కదా, పరిశుద్ధపరచబడిన వారము కదా, దేవుని పిల్లలు కదా, దేవుని సేవకులము కదా, దేవుని యొక్క చేతిలో వాడబడేటువంటి అర్హమైన పాత్రము కదా. ఎందుకు అయోగ్యత వస్తుందంటే అపవాదికి
చెప్పండి, గట్టిగా చెప్పండి. అపవాదికి చోటిస్తే అయోగ్యత వస్తుంది, అపరాధం అయిపోతాం. వీడారా విశ్వాస జీవితంలో ఎక్కడ అపవాది మన జీవితంలో చొరబడుతున్నాడో, ఎక్కడ మన బలీనతలను బట్టి ఎక్కడ చొరబడుతున్నాడో, ఆహా నేను అపవాదికి చోటు ఏనండి అని చెప్పగలిగిన వారి భూమి మీద అప్పుడు కూడా లేదు. ఏ మానవుడు కూడా చెప్పలేడు నేను అపవాదికి చోటు ఇవ్వను. ఎవరు చెప్పలేడండి ప్రపంచంలో, ఇంతవరకు చెప్పలేదు, చెప్పలేరు కూడా. వీడారా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను అపవాదికి చోటిస్తే అపరాధులమవుతాం. అదే అన్నాడు, ఎవడ యోగ్యంగా ప్రవేశం తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ఆయన రక్తం బట్టి శరీరం బట్టి ఏమవుతున్నాడు? అపరాధులు అవుతున్నారు. అపరాధులు ఎక్కడుంటారు? అపరాధులు అంటే పాపులు. పాపుల యొక్క స్థలం ఎక్కడ? పరలోక రాజ్యం కాదు, దేవుని రాజ్యం కాదు. మరి సాతానుకు దాని అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఎంతో తేటగా యేసు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపున్న వారిని చూచి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. కనుక అపరాధులు అపవాది సంబంధులు. అపరాధులు ఎవరంటే అపవాదికి చోటు ఇచ్చిన వారు అపరాధులు. అపరాధులు ఎక్కడుంటారు? అపవాది ఉన్నటువంటి చోటు ఉంటారు. విడారా ఈ ఉదయకాల సమయంలో బలలో యజ్ఞంగా పాల్పొందుట కొరకై దేవుడు మనను అపవాదికి చోటు ఇయ్యకుడి, అపరాధులు కాకుడి. విడారా ఆరంభం నుండి చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం నుండి మొదలు చూసినట్టయితే పిల్లారా అపవాదికి చోటిచ్చి భ్రష్టులు అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. ఇలాంటి వాటిని గురించి మంచి చెడు ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి కలుగుటకై, మనము తెలుసుకొని వాళ్ళలాగా అపరాధులమై పాపుల్లో పడి భ్రష్టులమై పోకుండా ఉండాలని అనుదిన జీవితంలో మనకు అనుదినము వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో పేతురు భక్తుడు మనతో అంటున్నాడు, దేని కొరకు ఈ వాగ్దానుడు ఇస్తున్నాడు అని. అంటే దేని కొరకు మనతో అనుదినం మాట్లాడుతున్నాడు అంటే 2వ పేతురు పత్రిక మరి 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, బాగా గమనించండి. ఊరికి మనం స్పీడ్గా చదువుతూ పోతాం చాలాసార్లు. దేని కొరకు? అత్యధికమైనటువంటివి అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, 31వ తారీఖు జనవరి 31వ తారీఖు రాత్రి కాదు ఇచ్చేది, డిసెంబర్ 31 కాదు. అనుదిన జీవితంలో మనకి ఇచ్చేటువంటి అనుదినము క్యాలెండర్ వాక్యం చదువుతాం, అనుదినము మరి అనుదిన పోర్షన్ చదువుతాం. వ్యక్తిగతంగా చదివేవాళ్ళు ఉన్నారు, కుటుంబంగా చదివేవాళ్ళు ఉన్నారు. దేని కొరకు ఇవ్వంటే అనుదినము మన జీవితానికి అవసరమైనటువంటి వాగ్దానం మనకి ఇవ్వడానికి. దేని కొరకు ఇస్తున్నాడు? చదవండి. దురాశను అనుసరించి దురాశను అనుసరించేటువంటి లోకం ఇది, దురాశ దొరికినటువంటి లోకం ఇది. దురాశను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా దాని కొరకే మనకు అనుదిన జీవితంలో వాగ్దానం ఇస్తున్నాడు పిల్లారా. ఈ వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడు? లోకమందున్నటువంటి ప్రతి విధమైనటువంటి భ్రష్టత్వానికి దూరముగా, అపవాదికి దూరముగా మనం తప్పించుకొని తిరగాలి. దానికే అనుదిన జీవితంలో మనం వాక్యం చదవమనేది. ప్రతి ఉదయకాలం లేచి వాక్యం చదవనేది దేని కొరకంటే నీ అనుదిన జీవితంలో ఉదయం నుంచి మరలా రాత్రి పడుకునే వరకు నీకు అవసరమైనటువంటి ధైర్యపరిచే, ఆదరించే, ఓదార్చే, కృప చూపించే మాటలు నీకు అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు. కనుకనే ఆయన వాక్యము చదవమంటున్నాడు. అందుకనే అనుదిన జీవితంలో భ్రష్టత్వం నుండి, దురాశను అనుసరించేటువంటి భ్రష్టత్వం ఇది, దాని నుండి తప్పించుకోవడానికి అనుదినమైనటువంటి వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ అనుదినము భ్రష్టత్వుడు తప్పించబడితే మనం ఎలా చేయబడతామంటే అక్కడ రాయబడింది, దైవ స్వభావాలు మనము అది. దాని కొరకండి ఇంత కష్టపడేది. దైవ స్వభావం మనలో రావాలి.
అందుకనే 82వ కీర్తన రాయబడింది మొదటి వచనంలో దైవములని చెప్పబడింది. మనం ఎవరమంట? దైవములంటే మనం దేవుడు తన సమాజంలో నిలిచి ఉన్నాడు. చదవండి మొదటి వచనం. దేవుని సమాజంలో ఎవరున్నారు? ఇక్కడ నిలబడింది సుబ్బరాజు గారు కాదు, లేదా శామ్యుల్ గారు కాదు నిలబడింది. ఎవరున్నారు ఇక్కడ? దేవుని సమాజం అంటే ఎవరు? దేవుని ప్రజలే, దేవుని స్వాస్థ్యమే. ఆయన రక్తం చేత కడగబడి కొనబడినటువంటి ఆ సమాజంలో ఎవరున్నారు? దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. తర్వాత ఎవరంటే దైవములు ఎవరు? నీవు నేనే దైవములను, అంటే ఆయనతో సమానముగా మనల్ని ఎంచుకుంటున్నాడు. ఆయనతో మనం సమానులము. ఇట్టి ఆధిక్యత యేసుక్రీస్తు ద్వారా మనలకు కలిగించాడు. అందుకనే లోకమందున్నటువంటి భ్రష్టత్వం నుండి తప్పించుకోవడం కొరకై అత్యధికములను అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మనను దైవ స్వభావంలో పాలువారు కావాలని పేతురు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుకనే అపవాదికి చోటియకుడి, మనలో పాల్పొంది నీవు నేను. వీడారా, మరి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికే దేవుడు మనను వెతికి రక్షించినటువంటి వాడిగా మనం చూస్తాం. అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు మరి ఎంతోమంది దైవ స్వభావాన్ని పోగొట్టుకున్నారు. చూడండి, మన పితరులైనటువంటి ఆదాము హవ్వలే అపవాదికి చోటు ఇచ్చారు, దేవుని స్వభావాన్ని అందుకనే మరి ఆదికాండం 1:22 చదివినట్లయితే దేవుడు చెప్పండి సార్, అది కంఠస్థం ఉండాలి అందరికీ. దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున, ఏంటంట తన స్వరూపము తన స్వభావము మనకు అనుగ్రహించాడు. ఆదామును పుట్టించినప్పుడు, ఆయన చేతి ద్వారా చేసినప్పుడు, ఎక్కడైతే దురాశను అనుసరించి భ్రష్టత్వానికి వెళ్ళిపోయినారో దైవ స్వభావం పోయింది, ఆయన స్వరూపం పోయింది, ఆయన సన్నిధి పోయింది. కారణం ఏంటంటే అపవాదికి చోటు ఇచ్చారు వాళ్ళు. అపవాదికి చోటు ఇస్తే నీవు నేను కూడా మన ముఖములు సంతోషంగా ఉండవు. వారు ఆయన చుట్టూ చూడగా, చెప్పండి, వారు ఆయన చుట్టూ చూడగా వారి ముఖములు లజ్జింపకపోను. అయితే అపవాదికి చోటు ఇస్తే ఎవరైపు చూస్తాం? లోకం వైపు చూస్తాం. లోకం వైపు చూస్తే మన ముఖములు తెల్లగా ఉండవు, మన ముఖములు ప్రకాశించవు. వీడారా, అపవాదికి చోటు ఇస్తే మన జీవితాల్లో నష్టము, మరి భ్రష్టత్వము, మరి దైవ స్వభావం పోగొట్టుకుంటాం. ఇట్టి స్వభావం మరలా మనకి ఇవ్వడానికే దేవుడు తన అనుదిన జీవితంలో మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అనుదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అనుదినం భారం భరిస్తూ ఉన్నాడు. వీడారా, అపవాదికి చోటు ఇచ్చినటువంటి హవ్వ దైవ స్వభావమే కాదు, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. చాలామంది మీరు ఆలోచించండి, మీరు ఒకసారి మనం అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారిని మన మనసులో ఒక్కసారి బైబిల్ ఆదికాండం నుండి ప్రతి పుస్తకాన్ని మనం ఆలోచిస్తూ చూస్తున్నట్టయితే ఎంతోమంది దైవ స్వభావాన్ని పోగొట్టుకున్నారు. వీడారా, మరి చూసినట్టయితే పెళ్ళిళ్ళప్పుడు ప్రార్థన చేస్తారు. వాళ్ళిద్దరిని సేవకులు ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? అబ్రాహాము శారాలాగా, ఏమండి, అబ్రాహాము శారాలాగా ఏంటంట చెప్పండి, అబ్రాహాము శారాలాగా ఈ కుటుంబం కూడా వర్ధిల్లుగాక. ఏమండి, శారాలాగా ఉంటే వర్ధిల్తామా? శారా చేసిన బుద్ధిహీనమైనటువంటి పనిని బట్టి నేటి వరకు కూడా శత్రుత్వం ఉంది. అవునా కదా? ప్రపంచంలో 66 దేశాలు ఉన్నాయి. నేటి వరకు కూడా దేవుని ప్రజలకు విరోధము కలిగించేటువంటి సమాజం ప్రపంచంలో ఉంది. కారణం, ఆ దినమున శారాయి అపవాదికి చోటిచ్చి అబ్రహామును తప్పుడు మార్గంలో నడిపించింది. అవునా కాదా? చదువుతలేమా మనము? పిల్లరా, ఆ అపవాదికి చోటిచ్చిన కారణం బట్టి అడవి గాడిదను కన్నటువంటి హాగరు యొక్క సంతానం నేటి కూడా ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకముగా ఉన్నదని మనం నేటి వరకు కూడా చూస్తున్నాం. పిల్లారా, భ్రష్టత్వం ఇది. భ్రష్టుడైనటువంటి వాడిని కన్నది ఆ హాగరు. కనుకనే కారణం ఏంటంటే అపవాదికి చోటిచ్చిన ఆ శారా అపవాదికి చోటిచ్చి చేయరాని పని చేయించింది.
నీతిమంతుడైన అబ్రహాము చేత. ఆయన కూడా పొరపాటు చేశాడు, ఆయన కూడా బోల్తా పడ్డాడు. ఆ మాటలకు ఆయన కూడా పొరపాటు చేసినటువంటి వాడై అపవాదికి చోటు ఇచ్చాడు. వీడారా, ఆ అపవాదికి చోటు ఇచ్చిన కారణాన్ని బట్టి నేటి వరకు కూడా సమాజం ఎంతో కలుషితమైపోయినట్టుగా మనం చూస్తాం. అంతతోనే స్టాప్ అవ్వలే. ఆయన కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడు. నాకు తెలుసులే, మీకు మీరే మమ్మల్ని అడిగేది అంటారా? చెప్పాలా? అబ్రహాము కుమారుడు ఏంటంటే వాడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఎంతమంది? రెబెక్కమ్మను కూడా ప్రార్థన చేస్తారు. అబ్బా, రెబెక్క లాగా ఉండాలి ఈ స్త్రీ అని. రెబెక్క మంచిదేనా? ఏమండి, ఆలోచించండి. ఏమండి, కుటుంబంలో కలహం తీసుకొచ్చింది. కుటుంబంలో కలహం తీసుకొచ్చింది, కుటుంబాన్ని వేరు చేసింది. ఈ దినమున ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అమాలేకీయులు, ఎదోమీయులు, అశ్షూరులు ఎవడు? ఏశావు సంతానం. ఏశావుకు యాకోబుకు వైరం తీసుకొచ్చింది ఎవరు? ఎవరండి? అపవాదికి చోటు ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి అబ్రహాము భార్య అయినటువంటి శారా అపవాదికి చోటు ఇచ్చింది. మార్గాన్ని తప్పి అబ్రహామును నాశనం చేసింది. ఈ దినమున ప్రపంచంలో క్రైస్తవులైనటువంటి వారికి వ్యతిరేకమైనటువంటి వారు ఎవరంటే అబ్రహాము భార్య శారా చేసినటువంటి అపవాదికి చోటు ఇచ్చి కన్నటువంటి ఇష్మాయిలు సంతానమే. తర్వాత రెండవదిగా రెబెక్క కుటుంబాన్ని పాడు చేసింది, కుటుంబంలో వైరం తీసుకొచ్చింది, ఇద్దరు అన్నదమ్ములకు వైరం తీసుకొచ్చింది. ఇశ్రాయేలు అరణ్యంలో వెళుతూ ఉంటే అమాలేకులు ఏం చేశారు? అమాలేకులను దేవుడు ఆకాశం కింద లేకుండా ఏమన్నాడు? ఏం చేయమన్నాడు? తుడిచేయమన్నాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని ప్రజలకు ఆటంకకరంగా ఉన్నారు. కారణం ఎవరండి? చెప్పండి, ఎవరు? రెబెక్క. ఎప్పుడైనా ఆలోచించారా? చదివేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? బోధించేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించారు. ఈ దినం వరకు కూడా, ఈ దినము ఒక అరబ్బులు కాకుండా ప్రపంచంలో క్రైస్తవులకు, యూదులకు వ్యతిరేకమైనటువంటి సంతానం ఎవరంటే ఏశావు సంతానం, ఎదోమీయులు, అమాలేకీయులు. అపవాదికి చోటు ఇచ్చింది రెబెక్క. కుటుంబంలో కలహాలు తీసుకొచ్చింది, అన్నదమ్ములకు వైరం తీసుకొచ్చింది. విడారా, ఆ అమాలేకు అనేటువంటి వాడు ఎక్కడి దాకా వచ్చాడంటే, ఎక్కడి దాకా వచ్చాడు? అక్కడితోనే వదిలిపెట్టలేవాడు. అమాలేకీయుడు సౌలును చంపినవాడు ఎవడు? ఏమండి, సౌలును చంపినవాడు ఎవడు? మొట్టమొదటి రాజు అయినటువంటి అమాలేకును చంపినవాడు ఎవడు? లాస్ట్లో అమాలేకీయుడు. తెలుసా మీకు? అంతటితోనే వదిలిపెట్టలే. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి అగాగీయుడైనటువంటి హామాన్ ఎవడు? అమాలేకీయుడు. ఇశ్రాయేలును, యూదా జాతిని సమూలం నాశనం చేయాలని ఆలోచించినటువంటి వాడు అగాగీయుడైనటువంటి హామాను, దుష్టుడు. అంతటితోనే ఆగిపోలే వాడి సంతానం. యేసు ప్రభువారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల బాలులను చంపమని చెప్పినటువంటి హేరోదు ఎవడనుకుంటున్నారు? అమాలేకీయుడు. అంతటితోనే వదిలిపెట్టలేదు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబును ఖడ్గముతో చంపించినటువంటి హేరోదు ఎవడు? అమాలేకీయుడు. చూడండి, ఆ దినమున రెబెక్క కుటుంబంలో పెట్టినటువంటి చిచ్చు, కుటుంబంలో కలిగించినటువంటి యొక్క విరోధ భావము 2022 సంవత్సరాలు 2024 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ సంతతి విరోధముగానే వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అపవాదికి చోటు ఇస్తే ఒక్కరోజుతో పోదది, ఒక దినముతో పోదు. నిన్ను వెంటాడుతుంటాడు సాతానుడు. విడరా, హాగరు యొక్క పాపమును బట్టి, లేదా సారా చోటిచ్చినటువంటి దాన్ని బట్టి ఈ దినమున కూడా విరోధ భావంతోనే ఉంది. రెబెక్క చేసినటువంటి పాపమును బట్టి, ఆ యొక్క విరోధ భావను బట్టి ప్రపంచంలో అరబ్బుల తర్వాత క్రైస్తవులకు, యూదులకు వ్యతిరేకమైనటువంటి సమాజం ఎవరంటే ఎదోము సంతానమే.
యేసుక్రీస్తును యేసుక్రీస్తు మరి పిల్లలైనటువంటి వారిని చంపడానికి, యేసుక్రీస్తును కూడా చంపడానికి ప్రయత్నించేటువంటి వాడు అమాలేకీయుడే. ఇక్కడ గమనించండి, అపవాదికి చోటు ఇస్తే ఏదో కొంతటితో పోయేది కదా. అరవిందం గారు చెప్పాడు, ప్రభు దగ్గర ఉన్నాడని మీకు చాలా మందికి తెలుసునో లేదు. అరవిందం గారు ఏం చెప్పేవాడు, సాతానుడు ఏం చేశాడంటే, సాతానుడు చేసే కీర్తిని చూపిస్తాను రా అని ఒక విశ్వాసిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే, జిలేబీ చేస్తారే, జిలేబీ చేసేటువంటి షాప్కి తీసుకెళ్ళాడంట. వాడు ఏం చేశాడు, ఆ జిలేబీ చేసేటువంటి పాకం ఉంది కదా, ఆ పాకాన్ని అట్లా ఏలుతో తీసుకొని అట్లా గోడ కంటించాడంట. అట్లా తీసుకొని అట్లా అది తీసుకొని అట్లా అంటించాడు అంతే. దాని కొరకు ఈగలు వస్తాయి, అవునా కదా, బెల్లం కొరకు ఈగలు వస్తాయిగా, వస్తాయి. ఈగ కొరకు ఏమొస్తాయి, ఈగను పట్టుకోవడానికి ఏమొస్తాయి, బల్లులు వస్తాయి కదా, బల్లులు వస్తాయి. బల్లిని పట్టుకోవడానికి ఏమొచ్చింది, పిల్లులు వస్తాయి. బల్లి కొరకు పిల్లి వచ్చి ఎగిరింది, పిల్లిని పట్టుకోవడానికి కుక్క వచ్చింది. బల్లి కొరకు పిల్లి ఎగిరింది, పిల్లి కొరకు కుక్క వచ్చింది. మొత్తం ఎగిరేటప్పటికల్లా ఆ పొయ్యిలో పడి ఆ పాకము ఆ పొయ్యి మొత్తం అంటుకొని ఆ గుడారం అంతా కాలిపోయిందంట. చూడు ఏం చేశాడు సాధారణుడు, ఒక్కసారి అట్ట తీసుకొని అట్ట అన్నాడు అంతే. ఏం పెట్టలే, ఏం చేయలే, పెద్ద గొప్ప కార్యం చేయలే. ఏం చేశాడు, ఒక్క చుక్క అట్ట తీసుకొని వెళ్తాడు, గోడ కొట్టాడు. అది సాతానుడు చేసే పని. మన జీవితాల్లో పెద్ద పాపం చేయాల్సిన అవసరం లే. సాతానుడు ఏదో చిన్న చిచ్చు పెడతాడు మన జీవితంలో, కుటుంబంలో. అది చాలు కొంపలు నాశనం కావడానికి, కుటుంబాలు సంఘాలు పాడవడానికి కారణం అపవాదికి చోటిస్తున్నాం. అపవాదికి చోటిస్తే జరిగేది చాలా ప్రమాదం. విడారా, ఆ విధంగా షారా అపవాదికి చోటిచ్చింది, రెబెక్కా అపవాదికి చోటిచ్చింది. ఇలా ఉదయకాల సమయంలో మరి అలాగున ఇంకా చూసినట్టయితే గెహాజీ చూసినట్టయితే అపవాదికి చోటు ఇచ్చాడు. ఏం సంపాదించుకున్నాడు, అపవాదికి చోటిస్తే 2 సార్లు బొంకినాడు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 వచ్చిన నుండి మీరు చదివినట్లయితే 2 సార్లు బొంకినాడు, ఒక్కసారి అబద్ధం ఆడినాడు. ఏమి సంపాదించుకున్నాడంటే తనకు తన కుటుంబానికి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. సాతానుడు ఏం చేశాడు, ఏం కాదులే నువ్వు పో, ఎవడు చూశాడు నువ్వు పో, నువ్వు వెళ్ళు తెచ్చుకోపో. ఎవడు చూశాడు, మీ గురువుగారు ఎలీషా చూస్తున్నాడా, ఏం చూడు పో అని చెప్పేసి సాతానుడు ప్రేరేపించాడు, పురికొల్పాడు. పరిగెత్తి 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 కలుసుకున్నాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టాడు. రేయ్ గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావురా, అబ్బే నేను ఎక్కడికి వెళ్ళలేదే, మళ్ళా పైగా బొంకుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, 2 సార్లు అబద్ధం ఆడాడు, 2 సార్లు అబద్ధం ఆడాడు, 3వసారి బొంకాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 18-19 నుండి చివరి దాకా చదివినట్లయితే పిడారా, గెహాజీ 2 సార్లు అబద్ధం ఆడాడు, ఒకసారి బొంకాడు. ఏం సంపాదించుకున్నాడు, అపవాదికి చోటిచ్చాడు, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. మామూలు విషయంగా ఏలియా తర్వాత 2 ఆత్మను పొందినటువంటి ఎలీషా స్థానంలో ఉండవలసినటువంటి గెహాజీ అపవాదికి చోటిచ్చి, ఎలీషా తర్వాత 4 అభిషేకం పొందవలసినటువంటి వాడైన గెహాజీ ఇంట్లో అందరికీ కుష్ఠరోగాన్ని సంపాదించి పెట్టాడు, అపవాదికి చోటు ఇచ్చాడు. నాకేం కాలేదులే, మేము బాగున్నాం, మాకు మంచి ఉద్యోగం ఉంది, మాకు మంచి డాబా ఉంది, మాకు మంచి కారు ఉంది, మేము బయటికి వెళ్తే కారు, లోపలికి వస్తే కారు, ఇంట్లో ఏసీ అన్నీ ఉన్నాయి, మాకేం కాదనుకుంటున్నావా? అపవాదికి చోటు ఇస్తే నువ్వు ఎక్కడున్నా, యోనా ఎక్కడ దాక్కున్నాడండి, తప్పించుకొని ఎక్కడ దాక్కున్నాడు? అందరూ పైన ఉన్నారు, పై అరలో ఉన్నారు. యోనా ఎక్కడున్నాడు తప్పించుకొని?
అపవాదికి చోటు ఎక్కడ పారిపోతున్నాడు? ఎక్కడో దేవుడు చెప్పని స్థలానికి పారిపోతూ ఎక్కడ దాక్కున్నాడు? అమరం యొక్క లోపల పడుకున్నాడు. నన్ను ఎవరు చూడలేదులే, నేను సేఫ్ స్థలంలో ఉన్నాను, ఈ ఓడ మునిగిపోయినా ఈ సముద్రం అతలాకుతలమైనా నాకేం కాదులే, నేను సేఫ్గా ఉన్నానని హ్యాపీగా పండుకున్నాడు. వదిలిపెడతాడు దేవుడు? ఎవరిని వదిలిపెట్టాడో? అపవాదికి చోటేసి ఎవరిని వదిలిపెట్టాడో? జాగ్రత్త. ఎవరిని వదిలిపెట్టాడు? చొక్కా పట్టుకొని పైకి లాక్కొచ్చాడు, తీసుకొచ్చి నీళ్ళలో పడేశాడు. ఆ తర్వాత చేప కడుపులో తీసుకొని పోయి ఈడ్చుకొని పోయి ఎక్కడైతే పోవాలని దేవుడు ఆశించాడు అక్కడ ఈడ్చుకొని పోయి పడేశాడు. అది దేవుని పని. అపవాదికి చోటిస్తే నువ్వు చేయాల్సింది చేయడానికి నేను ఈడ్చుకొని పోతాడు. నువ్వు లేదని తప్పించుకుంటావా? వదిలేస్తాడు. అక్కడ రాబడింది రోమేలకు రాసిన 1 పత్రిక 22, 24, 26 చదివినట్టయితే భ్రష్టత్వానికి అప్పగిస్తాడు దేవుడు, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తాడు దేవుడు, నీచ కార్యాలకు అప్పగిస్తాడు దేవుడు. దేవుడు అప్పగిస్తాడా? ఎస్. నువ్వు లోబడకపోతే ఎన్నిసార్లు గద్దించాడు? లోబడకపోతే ధర్మశాస్త్రం ప్రకారం ఎన్నిసార్లు గద్దించాడు? లోబడకపోతే చెప్పండి ఏం జరుగుతుంది? చెప్పండి. ఆ మాట చెప్పరు, సత్తామేమో అని. ఏం రోజు వస్తామా? హఠాత్తుగా సస్తాం. అయితే ధర్మశాస్త్రముల ప్రకారం ఇప్పుడు లేదు, కానీ కొత్త నిబంధన ప్రకారం భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఏం చేస్తావు చేసుకో. నీచ కార్యులకు, అబద్ధానికి, తుచ్చమైన అభిలాషలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడంట. పిల్లరా, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇస్తే ఎంతో గొప్ప నష్టం. దినములు చెడ్డవిగా ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించి వృద్ధి పొందించి ఆదికాండం 1:29 రాబట్టిగా మీరు అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. 9వ అధ్యాయం రాయబడింది చూడండి. 9వ అధ్యాయం ఆదికాండంలో నోహు కుటుంబాన్ని ఎట్లా ఆశీర్వదించాడు అలాగనే ఉండాలని కోరుతున్నాడు. కానీ అపవాదికి చోటిస్తే చాలా నష్టపోతాం. అపవాదికి చోటిస్తే జీవితంలో, కుటుంబంలో, సంఘంలో కలవరాలు, కలహాలు, కక్షలు, ఉద్దేశములు, అసూయ చేత మన జీవితాలు నష్టపోతాయి. ఆశీర్వదించబడకుండా మన ముఖములు వికారమైపోతాయి. మన ముఖముల మీద నవ్వు ఉండదు, మన తలల మీద నిత్యానందం ఉండదు, మన నోటితో నవ్వు ఉండదు. పిల్లారా, అపవాదికి చోటు ఇయ్యకుడి. కనుకనే అనుదిన జీవితంలో వాక్యాన్ని ధ్యానించాలి. పేతురు భక్తుడు రాస్తున్నాడు, మీకు అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానములు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఉదయకాలం సాయంకాలం ఎందుకు చదవమంటున్నాడంటే, దురాశను అనుసరించి భ్రష్టత్వము సంభవిస్తుంది లోకంలో. నాశన పురుషుడు, నాశన పుత్రుడు రాబోతున్నాడు. నాశన పుత్రుడు రాబోతున్నాడు. నాశన పురుషుడు రాబోతున్నాడు కనుకనే జాగ్రత్తగా ఉండాలి. నాశన పురుషుడు వచ్చిన తర్వాత వాడే అంత్యక్రీస్తు రాబోతున్నాడు కనుక వాడు వచ్చేటప్పటికంతా మనం ఎట్టు ఉండాలంటే వాగ్దానుడు చేత పంచుకొని దైవ స్వభావంలో పాలివారముగా మనం ఉండాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిశ్చలమైనటువంటి రాజ్యం మనం ఇందాక పాడుతూ వచ్చాం. నిశ్చలమైనటువంటి రాజ్యమును మనం పొంది ఉన్నాము. హెబ్రీ పత్రిక 12:29 రాయబడింది, మనం నిశ్చలమైనటువంటి రాజ్యమును పొంది ఉన్నాము. ఆ రాజ్యమునకు చలనం లేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది, ఆ రాజ్యమునకు చలనం లేదు, ఆ రాజ్యము నాశనము కానేరదు అని వ్రాయబడింది. ఇలా ఇటు రాజ్యాన్ని నీ కొరికి నా కొరికి దేవుడు సిద్ధపరిచినాడు. ఈ రాజ్యాన్ని పొందట కొరికే దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ సిద్ధపాటులో సంఘంలో నీవు నేను ఎంతో జాగ్రత్తగా వీడారా మన యొక్క రక్షణను మనం కాపాడుకొనొచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం రాయబడినట్టుగా మన రక్షణను భయముతోను వణుకుతోను ఎట్లా చేయాలి? కాపాడుకుంటూ రావాలి. భ్రష్టతను చోటు ఇవ్వకుండగా, అపవాదికి చోటు ఇవ్వకుండగా మనల్ని మనం సరి చేసుకొనొచ్చు. విశ్వాస జీవితంలో ప్రభువును హెచ్చిస్తూ, ప్రభువును ఘనపరుస్తూ, ప్రభు అడుగుజాడులో నడుస్తూ. అందుకనే పౌలు అన్నాడు చూడండి, పౌలు ఎందుకు భయపడుతున్నాడు సంఘముని గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయించబడింది చూడండి. 11వ అధ్యాయం 2వ వచనంలో 2-3 వచనాల్లో కొంచెం వివేకంగా మాట్లాడను, కొంచెము వివేకముగా మాట్లాడినను మీరు సహించాలి. ఇప్పుడు నేను కఠినంగా మాట్లాడుతున్నానేమో, మీకు ఒకవేళ అట్లా అనిపిస్తుందేమో నేను మాట్లాడే మాటలు, అయినా సహించాలమ్మా. అయ్యా సహించండి. నేను మాట్లాడే మాటలు
పౌలు అంటున్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నానేమో, కోపంగా మాట్లాడుతున్నానేమో, మీ కోపం పుట్టించుతున్నానేమో, అయినప్పటికీ సహించండి. ఎందుకంటే ఆయన గురించి మీరు ఎలాగో సహించండి, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను కనుక, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను కనుక నేను మీకు ఈ సంగతులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడికి మీరు ప్రదానము చేయబడినటువంటి వారు. మనం ఎవరమంటే మనం ప్రభుని యేసుక్రీస్తు వరుడుగా రాబోతున్నాడు, మనల్ని ప్రదానం చేసుకొని సంఘంలో ఉంచాడు. ప్రదానం చేయబడినటువంటి స్త్రీ ఒక దినం పెళ్లి చేసుకుంటుంది కదా అమ్మ, చేసుకుంటుంది కదా. ఇప్పుడు మనం ప్రదానం చేయబడి సంఘంలో పెట్టాడు. పరీక్షించే సమయం యూదుల యొక్క సంప్రదాయం ప్రకారము 13 సంవత్సరాలకు అమ్మాయితో అబ్బాయికి ప్రదానం చేస్తారు. ఇప్పటికి కూడా, నేటి కూడా యూదా సంప్రదాయం ప్రకారము 13 సంవత్సరాలకు అబ్బాయితో అమ్మాయికి ప్రదానం చేస్తారు. 1 సంవత్సరము టెస్టింగ్ పీరియడ్, 14 సంవత్సరాలు పెళ్లి చేస్తారు. అందుకే మరి 13వ సంవత్సరంలో ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యక ఆ బాబు 1 సంవత్సరం టెస్టింగ్ పీరియడ్ అయిన తర్వాత పెళ్లి చేస్తారు. ఆ సంవత్సరంలో పరీక్ష సమయం అది. దేవుడు మనను పరీక్షించడానికి జీవగల దేవుని సంఘంలో ఉంచాడు, పరీక్షిస్తున్నాడు. అందుకనే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి రొట్టెను తినవలను, లేక ఆయన పాత్రను త్రాగవలను. ఇప్పుడు మనం టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాం. ప్రియులారా గమనించాలి. ఎందుకంటే ప్రభు కొరకు మనం ప్రదానం చేయబడ్డం. పౌలు అన్నాడు, మీరు ఒక్కడే పురుషుడికి కన్యకగా ప్రదానం చేయబడినారు. అయితే ప్రియులారా, ఈ టెస్టింగ్ పీరియడ్లో ఒకవేళ ఆ కన్యక కానీ ఆ వరుడు కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే, అంటే వివాహానికి ఆటంకకరమైనటువంటి పరిస్థితి ఏదైనా సంభవించినట్టయితే ఏం జరుగుతుంది? చూడండి, చదవన్నా. సర్పము తన కుయుక్తి చేత అవరు మోసపరిచినట్లు ఒకవేళ ఆ స్త్రీనో ఆ పురుషుడు మనసులు చెరపబడి పాపంలో పడిపోతే ఆ స్త్రీకి ఆ పురుషుడికి సంబంధం ఉండదు, వివాహం జరగదు. కనుక పౌలు ఏమంటున్నాడు, క్రీస్తులోని సరళత నుండి మీరు తప్పిపోతారేమో, పవిత్రత నుండి సరళత నుండి ఎట్లయినా ఒకవేళ తప్పిపోతారేమో భయపడుతున్నాను. ఎంత బాధ చూడండి. పౌలు యొక్క ఆశ చూడండి, సంఘమును గుర్చేటువంటి ఆశ. ఇట్టి ఆశ నీవు నేను కలిగి ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా, ప్రభువా నేను కన్యకనుగా మీ కొరకు ప్రదానం చేయబడిన దానను, ప్రదానం చేయబడిన వాడను. ఈ పరీక్ష ఈ దినాల్లో ఈ లోకంలో బ్రతికినంత కాలం మీరు వచ్చే వరకు నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. మీరు వచ్చినప్పుడు పెళ్లి కుమారుడికి, మీరు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా నేను మీతో పరిణయమాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగేటువంటి ధైర్యం కలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. ప్రభు యొక్క మార్గం నుండి అపవాదికి చోటు ఇస్తే ఏమైందంటే వాడు మనం నడుస్తున్నటువంటి ఆ ట్రాక్ నుండి తప్పించి వేరొక ట్రాక్లోని తీసుకెళ్తాడు. మనం నడిచే ట్రాక్ నుండి తప్పించి వేరొక ట్రాక్ మీదకి ఎత్తి పడేస్తాడు. దాని అంతం ఎటువంటిదంటే, మనం వెళ్ళే ట్రాక్ ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే సాతానుడు తీసుకెళ్లే ట్రాక్ ఎలాంటిదంటే అది నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. అపవాదికి చోటు ఇస్తే సరళత నుండి, పవిత్రత నుండి మనం తప్పిపోతాం. ఇటు జాగ్రత్తను అనుదిన జీవితంలో మనం అభ్యాసం చేస్తాం. ప్రభువా ఎవరు మోసపుచ్చింది? సాతానుడు. శారాను మోసపుచ్చింది, రెబెకాను మోసపుచ్చింది, ఎంతోమంది గెహాజీని, ఆకారును ఎంతోమందిని మోసపుచ్చింది. 2 తిమోతి పత్రిక 4:10 దేమా ఇహలోకమును విడిచి నన్ను విడిచి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. 4:10 దేమా నన్ను విడిచి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఏం సంభవించింది? ఏం తక్కువైంది దేమాకి? పౌలుతో పాటు పరిచయంలో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. ఏమైపోయింది? సాతానుకు చోటు ఇచ్చాడు. దేమా సాతానుకు చోటు ఇచ్చాడు, లోకాన్ని స్నేహించాడు. లోకంలో ఏం కనబడిందో, లోకంలో ఏం చూశాడో, ఎవరిని చూశాడో, దేన్ని చూశాడో
లోకం చేత ఆకర్షించబడ్డాడు, లోకంలో కొనిపోబడ్డాడు. ట్రాక్ మారింది. దేవుని మార్గంలో నుండి తప్పిపోయి సాతాను మార్గంలోకి వెళ్ళిపోయాడు. పౌలు అంటున్నాడు, తిమోతి జాగ్రత్త, దేమా తప్పిపోయాడు, తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండు. అదే 6వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది, దైవజనుడా నువ్వు వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను సంపాదించుకుంటూ ప్రయాసపడు అన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో మంచి పోరాటం పోరాడము. మంచి ఒప్పుకున్నావు, మంచి పునాది వేసుకున్నావు, మంచి పోరాటం పోరాడు. సాతానుకు చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. విడారా, ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలు. ఈ హెచ్చరికలు మనకు కాదులే, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడులే అని కనుక అనుకుంటే అక్కడే చొరబడతాడు. నీ జీవితంలో సాతానుడు, నీ కుటుంబంలో, నీ సంఘంలో అక్కడే చొరబడతాడు. విడారా, మామూలు విషయాలు కాదు ఇవి. ఇవి జరిగిన సంగతులనే మనకు రాయించాడు, మనకు బుద్ధి కలుగుటకై. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ప్రేమగల రక్షకుడు నన్ను ప్రేమించి ఈ సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనను మరి అట్టి సరళతల నుండి తప్పిపోకుండా ఉండాలని మనను ప్రేమించి రక్షించినటువంటి దేవుడు కనుకనే చూడండి, 2వ పేతురు పత్రిక మరి ఆ మాట చదివి మనం బలలో పాల్పొందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే అందువలన సహోదరిలారా మీ పిలుపును, మీ రక్షణను, మీ పిలుపును, మీ ఏర్పాటును, మీకు ఇచ్చిన తలాంతులను, మీకు ఇచ్చిన వాగ్దానములను, మీకు ఇచ్చిన కృపావరములను మరీ జాగ్రత్తగా వాటిని కాపాడుకోవడానికి మరీ జాగ్రత్త. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే తొట్టిల్లారండి. ఇట్టి క్రియలు చేయకపోతే, ఇట్టి అభ్యాసం చేయకపోతే తొట్టిల్లిపోతారు, నిష్ఫలమైపోతారు, దేవుని చేతిలో పనికి రాకుండా అయిపోతారు. యజమానుడు వాడుకునే పాత్రగా ఉండరు, పగలగొట్టబడిన పాత్రగా ఉండిపోతారు, పారవేయబడేటువంటి పాత్రగా ఉంటారు. అక్కడ రాయబడింది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో గుంపు ఉంది, 2 గుంపులు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచ్చిన రాయబడింది. అక్కడ ఒక గుంపు ఉంది, ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, మేము కూడా మీ దోషమే, మీ పిలుపులో ఉన్నవారమే, మీ ట్రాక్లో ఉన్నాం, మీ సంఘంలో ఉన్నాం, మీ పరిచయం చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అని అంటుంటే ప్రభు ఏమన్నాడు? అక్రమం చేయవాళ్ళారా, అదొక గుంపు ఉంది, సంఘంలోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నారు. వీళ్ళంతా కూడా అద్భుతాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఓ బలగుద్ది వాక్యం చెప్తున్నారు. అయితే వాళ్ళ గురించి ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతి వాడి గురించి ప్రభు అన్నాడు, అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి. ఎందుకు? వారు అపవాదికి చోటించి కేవలము మరి ఆ డబ్బు కొరకు, అధికారం కొరకు, స్థానం కొరకు బలం గుద్ది బోధించేవారు ఉన్నారు ఈ లోకంలో. వీడారా రకరకాలుగా మనుషులను మభ్యపెట్టేటువంటి, మోసపూరితమైనటువంటి బోధలు చేసేవారు ఉన్నారు. అందుకనే పేతురు చెప్తున్నాడు 2వ అధ్యాయం 2 పేతురులో, అబద్ధమైనటువంటి ప్రవక్తలు, అబద్ధమైనటువంటి క్రీస్తులు, అబద్ధమైనటువంటి బోధకులు బయలుదేరుతారు, జాగ్రత్త. మీ మధ్యలో ఎక్కడున్నారు? సమాజంలోనే ఉన్నారట. ప్రభువా, సమాజంలో ఉన్నారా? నేను జాగ్రత్తగా ఉండాలయ్యా. ఒకవేళ నన్ను గురించి ఆ మాట చెప్పగలవేమో, భయపడుతున్నాను అని మనల్ని మనం ప్రతిదినం పరీక్ష చేసుకోవాలండి. బోధించినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. బోధించే వారంతా కూడా, అందుకని యాకోబు పత్రిక 3వ అధ్యాయం రాయబడింది, మీరు బోధకులు కాకుండానే ఏమైపోతారు? మరింతగా శిక్ష పొందుతారంట. ఎందుకు? తప్పిపోతే. బోధ చేసి మేము బోధ చేశాం కాబట్టి మేము సరాసరిగా పరలోకానికి వెళ్తాం. బోధ చేసినంత మాత్రంలో కానే కాదు, తగినట్టుగా నడుచుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం రాయబడింది చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యంలో గైకొనివాడు ధన్యుడు అని ఉంటుంది ఆడ. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, గైకొనివాడు ధన్యుడు. బల్లగుద్ది వాక్యం బోధించేవాడు కాదు, బలమంచేవాడు కాదు, సన్నా పెట్టి లెక్క పెట్టేవాడు కాదు. ప్రవచన వాక్యంలో గైకొనివాడు ధన్యుడు. ఎవడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, బోధించేవాడైనా, సంఘ పెద్ద అయినా,
నువ్వు ఎవరైనా కావచ్చు ఈ లోకంలో. ఈ ప్రవచన వాక్యంలో గైకొంటున్నావా? గైకొన్నవాడే ధన్యుడు. బోధించి వాక్యం చదివేవాళ్ళు లేకపోతే ఇంకేదో పరిచయం చేసేవాళ్ళు ధన్యుడు అని చెప్పబడలేదు. కనుకనే అపవాదికి చోటు ఇవ్వకుడి. మీరు అపరాధులు కాకున్నట్లుగా ఈ విషయాలు మీతో చెబుతున్నాను. నా సంతోషం మీరు పరిపూర్ణం కావాలి, ఈ సంగతులు మీతో చెబుతున్నాను ప్రభు అన్నాడు. ఇట్టి సంగతులకు మనం తాలినటువంటి వారు కాదు. అయితే ప్రభువా నన్ను అంగీకరించినాను, క్షమించి యోగ్యమైన దానిలో మిమ్మల్ని తిని త్రాగి మీ మనాన్ని ప్రచురించాలి. మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడాలి. ఆ మధు సంఘంలో నేను ఉండాలి, పెళ్లి కుమార్తె సంఘంలో నేను ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా నా రక్షణను కాపాడుకోవాలి. నేను బోధిస్తే మరి పరలోకానికి అర్హుడని కాను, వాక్యం చదివితే కాదు, మందిరానికి రెగ్యులర్గా వస్తే కాదు, ఏదో చందా పెట్టలో చందా వేసిపోతే యోగుడను కాను. మీ వాక్యం అనుసరించి వాడు ధన్యుడు. కనుక 18వ కీర్తన 19 వచ్చిన చూడండి. 18వ కీర్తన 19 వచ్చినాడు ఏమనుంది? భక్తుడు ఏమంటున్నాడు? 18వ కీర్తన 19 వచ్చినాడు ఎవరు ఇష్టమైనటువంటి వారు చదవండి. 18వ కీర్తన 19 వచ్చిన. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టమైన కనుక. ఏంటమ్మా? ఆయనకు మనం ఇష్టంగా ఉన్నామా? అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఏంటంటే మనం ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆయన కోరుకున్నటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆయన కోరిన స్థాయిలో మనం అది జీవించే వరకు ఉండాలి. ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను అర్పిస్తాడండి. సాతాను బరిలో పడకుండగా, పాపలు పడకుండగా, దురాశలు పడకుండగా, దుష్టత్వం మనం అంటకుండగా, రక్షణలో మనం జారిపోకుండా ఆయన మనను తప్పించేవాడు ఉన్నాడు. చూడండి కీర్తన 16:3 వచ్చిన చదవండి. ఎవరి ఇష్టం ఆయనకి? ఏమంటున్నాడు? నేను ఇలాగందును. ఎవరు భక్తులు? భూమి మీద భక్తులు. ఎవరు భక్తులు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారి ఆయన భక్తులు. కేవలం ఎవరంటే ఇష్టలు? బడా పెద్ద పెద్ద నాయకులు కాదు, లేకపోతే పెద్ద పెద్ద బస్తాలు తీసుకొని వచ్చి లూకాసు వార్త 21వ అధ్యాయంలో చందా పెట్ట దగ్గర బస్తాలు వేస్తున్నాళ్లే, వాళ్ళ గురించి గొప్ప చెప్పలేదు యేసుప్రభువు వారు. కేవలము ఆయన భయభక్తులు కలిగినటువంటి వారే ఆయనకి ఇష్టలు, వారే కేవలం ఇష్టలు. కనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నానని యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచ్చేవాళ్ళు యేసుప్రభువు వారు చెప్పాడు. ప్రభువా 17వ అధ్యాయం 4 వచ్చిన చూడండి. యోహాను సువార్త 17:4, 8:24 చదవడం త్వరగా ముగిద్దాం. అమ్మా, మనుష్యుల కారుల విషయం అయితే ఒక్క ఇది 8వ అధ్యాయమా? కాదు, యోహాను 8:29 చదవమ్మా. 29 సారీ 29 వచ్చినాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఏంటంట? తండ్రికి ఇష్టమైన కార్యం చేశాడు కనుకనే యేసుప్రభువు వారు అంగీకరించబడ్డాడు. కనుక ఒంటరికి వదిలిపెట్టలేదు. ఎంతవరకు? సమాధిలో పెట్టబడే వారికి కూడా వదిలిపెట్టలేదు, లేచిన తర్వాత వదిలిపెట్టలేదు, ఆరోహణమైన తర్వాత వదిలిపెట్టలేదు, ఈదిన వరకు కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు? తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేశాడు. అని ఉదయం కాల్సి మధ్యాహ్నం కాల్సి చూడండి. 17వ అధ్యాయం 4 వచ్చిన చూడండి. 17:4 అదే యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను ఏం చేశాను? అరకొరగా చేయలేదు యేసుప్రభువు వారు. అందుకనే సిలువలో ఏమన్నాడు? సమాప్తమైందని తల వచ్చాడు. నీవు నాకు అప్పగించిన పని ఏది కూడా మిగిల్చబడలేదు. కనుక మధ్యాహ్నం కాల్సిన ప్రభు వల్ల పాల్పొందే ఒక విశ్వాసిగా, దేవుని ప్రజలుగా, దేవుని స్వాస్థ్యముగా ఆయనకి ఇష్టమైన కార్యం చేసినప్పుడే ఆయనకి ఇష్టలు, కేవలం ఇష్టలు. ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ ప్రభువా మీరు చేశారు, నేను కూడా చేస్తాను. 40 కీర్తనలో దావీదు అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. అది మనకు కావాలి.
ప్రభా మీరు ఏదైతే ఆజ్ఞాపించారో దాన్ని చేయడానికి నేను కూడా ఇష్టపడుతున్నాను, నీ దాసుడను నీ దాసురాలను అని ఇక చెప్తూ పోతే చాలా గుర్తొస్తాయి. ఒకరండి సమయం అయిపోయింది కనుక బలలో పాల్పొంది మనం దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడానికి అపవాదికి చోటు ఇవ్వకుండా ఆయన మార్గంలో వర్ధిల్లడానికి ప్రభు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తాం, మోకరించండి.